ఈరోజు మీ అందరి ద్వారా తెలంగాణ సమాజానికి ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నా. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి భారతీయ జనతా పార్టీ మీద కుట్ర చేస్తున్నారు. వీళ్ళు ప్రతిసారి ఎన్నికలు రాగానే ఈ రెండు పార్టీలు లోపాయకార ఒప్పందం ఉంటుంది, ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంటుంది, ఇద్దరి మధ్యలో బయట తిట్టుకుంటారు. ఇవాళ ఏం చేస్తారంటే భారతీయ జనతా పార్టీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలవబోతుంది కాబట్టి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ అవుతుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయం అయితే కాంగ్రెస్ పార్టీకి భయం, భారతీయ జనతా ప్రత్యామ్నాయం అయితే బీఆర్ఎస్ పార్టీకి. ఆయన దుకాణం ఇప్పటికే మూసుకున్నారు, అన్నీ మూసుకొని పోవాల్సిందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భయం. వీళ్ళిద్దరు కలిసి అయితే మీరుండాలి, అయితే నేనుండాలి, మన ఇద్దరమే తిట్టుకోవాలి, నువ్వు కొట్టినట్టు నేను ఏడ్చినట్టు చేస్తాను కూడా ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్. ఇది ఎన్నికలు వస్తున్నాయంటే కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కలిసి అండర్స్టాండింగ్ లోపాయగా ఒప్పందం కుదుర్చుకుంటారు, వాళ్ళకి అనుకూలమైన అభ్యర్థులను గెలిపించుకునే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ కరీంనగర్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పెట్టుకోవడం కారణం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా నిర్ణయం తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పెడతలేదు. పెడతారా గ్యారెంటీ లేదు సరే. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మొన్న శాసనసభ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్కు అండర్స్టాండింగ్ ఉందని ప్రచారం చేశారు, కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేశారు, కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేశారు, బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేశారు. మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, మళ్ళీ బీఆర్ఎస్ను బీజేపీ అలయన్స్ పెట్టుకుంటారని చెప్పి కావాలని రెండు పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు. ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ తోటి ఇవాళ భారతీయ జనతా పార్టీని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. రెండు పార్టీలు కలిసి ఉంటున్నాయి. శాసనసభ ఎన్నికల్లో ఇద్దరు కలిసి లోపాయకార ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ప్లాన్ ప్రకారం భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలు గెలుస్తుందని చెప్పి రిపోర్ట్స్ వచ్చినాక అన్ని సర్వేలు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేస్తుంది. బీఆర్ఎస్ వాళ్ళు సిగ్గు లేకుండా బీఆర్ఎస్ వాళ్ళు చెప్పుకుంటున్నారు కొంతమంది, ఎవరు బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అదే ప్రచారం చేస్తున్నారు. మేము బీఆర్ఎస్ ఎప్పుడు కలిసి పోటీ చేయలేదు, మేము కలిసి ఎప్పుడు ఉద్యమాలు చేయలేదు. మళ్ళీ అప్పీల్ చేస్తున్నా, బీఆర్ఎస్కు బీఆర్ఎస్తోని పొత్తు పెట్టుకున్న మూర్ఖంతో పార్టీ మాది కాదు. సిగ్గు లేకుండా మేము ఒంటరే పోటీ చేస్తామని చెప్పుకునే దమ్ము బీఆర్ఎస్ పార్టీకి లేదు. మేము బీఆర్ఎస్ పార్టీని నేరుగా సింగిల్గా ఎదుర్కొంటున్న దమ్ము కాంగ్రెస్ పార్టీకి లేదు. ఇలా మేము చెప్తున్నాం, బాగా చెప్తా, కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొంటాం సింగిల్గా, బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొంటాం. ఎట్టి పరిస్థితుల్లో ఏ పార్టీతోని భారతీయ జనతా పార్టీకి పొత్తు ఉండదు, ఉండే ప్రసక్తి లేదు. దయచేసి తెలంగాణ సమాజానికి అప్పీల్ చేస్తున్నాం, ప్రతిసారి ఎన్నికలు రాగానే మభ్యపెట్టి మోసం చేసి మీ దృష్టి మళ్లించి మిమ్మల్ని నమ్మించి మోసం చేసే ప్రయత్నం కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు నిస్సిగ్గుగా నిర్లజ్జగా చేస్తున్న విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కలిసి పోటీ చేస్తాం, ఎక్కడ పోటీ చేస్తామా? ఇలా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కలిసి పార్లమెంట్లో పోటీ దగ్గర ఆందోళన చేస్తాయి. రాష్ట్రపతి అభ్యర్థిని మేము ఒక ద్రౌపది ముర్ము గారిని ఎస్టీ సమాజానికి సంబంధించి ఒక మహిళను పెడితే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కలిసి ఓడగొట్టే ప్రయత్నం చేసినాయి. గతంలో ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేసినాయి. ఈ కాంగ్రెస్ పార్టీతో బీఆర్ఎస్తో పొత్తుకొని వాళ్ళు పార్టీ నాయకులే చెప్పుకున్నారు. ఇప్పుడు బీజేపీని ఎదుర్కోవడానికి రెండు పార్టీలు కలిసి వస్తున్నాయి, లోపాయకార ఒప్పందం కుదుర్చుకున్నాయి. కానీ తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి, ఆలోచించాల్సిందిగా అప్పీల్ చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ సింగిల్గా పొడిస్తుంది, తప్పుడు ప్రచారం నమ్మకండి. ప్లాన్ ప్రకారం ఈ స్ట్రాటజీ టీం ఉంటాయి, కొన్ని సర్వే టీమ్స్ ఉంటాయి. ఈ బీఆర్ఎస్ పార్టీ సిగ్గు లేకుండా వాళ్ళకి చెప్తున్నారు, మేము బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తున్నాం, ఇప్పుడే ఫోన్ వచ్చింది మాకు, ఇలా మాకేం పని లేదంటే మోడీ గారికి ఏం పని లేదు, లేకపోతే అమిత్ షా గారికి నడ్డా గారికి పని లేదండి, వీళ్ళకి కుంపలు కూర్చే పని అయింది వీళ్ళకన్నా. ఎప్పుడు ఇక కేసీఆర్ ఎప్పుడు కథ స్టార్ట్ చేసింది మళ్ళీ పొడిదాకా సరే కొంచెం పబ్లిక్ కొంచెం సింపతి ఉండే, ఏంటంటే అరే కాళ్ళు ఫ్యాక్చర్ అని పెద్ద మనిషి అని చెప్పి ఉండే. కానీ మళ్ళీ ఫామ్ హౌస్లో వండి గివే కుట్రలు చేస్తాడు. ఫామ్ హౌస్లో వండి వాళ్ళు గెలిచేది ఒకరు కూడా గెలిచి అన్నింటిలో 3 వస్తాను బీఆర్ఎస్. అరే మొన్ననే తెలంగాణ ప్రజలు చీఎత్తు కొట్టిన వాళ్ళని బీఆర్ఎస్ పార్టీని, వాళ్ళు ఒక్క సీటు కూడా గెలిచబడితే పార్లమెంట్లో అన్నింటిలో 3వ స్థానాన్ని పోయే ప్రమాదం పరిస్థితి ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ థర్డ్ ప్లేస్ పోయే పార్టీతోని అత్యధిక స్థానాలు గెలిచే భారతీయ జనతా పార్టీ ఎందుకు పొత్తు పెట్టుకుంటుంది?
దీన్ని ఆలోచించాలి. వాళ్ళిద్దరు కలిసి అది చేస్తున్నారు. దాంతోపాటు నిన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ చూసినాక తెలంగాణ సమాజం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల విశ్వాసం కోల్పోయింది. వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి 5 లక్షల కోట్ల బడ్జెట్ కావాలి, నిధులు కేటాయించాలి. వాళ్ళు కేటాయించిన నిధులను హామీలకు నెరవేర్చడానికి కేటాయించిన నిధులు ఎంత అంటే 53,000 కోట్ల రూపాయలు. వాళ్ళు అనుకున్న ఒక్క మహాలక్ష్మి పథకానికే నాకు తెలిసి 60,000 కోట్ల రూపాయలు కావాలి. ఒక మహాలక్ష్మి పథకానికి మరి 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తున్నారు, దానికి 8,000 కోట్లు ఏడ చూపెట్టారు మీరు? ఇప్పుడు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మేము ఇచ్చిన 6 గ్యారెంటీల పాటు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి మీకు మీ మీద నమ్మకం ఉంటే, ప్రజల మీద గౌరవం ఉంటే, మీ మేనిఫెస్టో మీరు ఇచ్చిన హామీలు భగవద్గీత, ఖురాన్, బైబుల్ అయితే చెప్పండి, క్లారిటీ చెప్పండి. మేము 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాను, దీనికి ఇంత ఖర్చు వస్తుంది, ఇన్ని నిధులు కేటాయించినాం. మహాలక్ష్మి పథకానికి ఇన్ని వేల కోట్ల రూపాయల ఖర్చు వస్తుంది, ఇన్ని నిధులు కేటాయించినాం. 2,500 రూపాయలు మహిళలకు పెన్షన్ ఇస్తామన్నాం, దానికి ఇన్ని కోట్ల రూపాయలు అవుతాయి, ఇన్ని నిధులు కేటాయించినాం. ఇలా ఇల్లు లేని పేదలకు ఇళ్ల స్థలం పాటు 5 లక్షల రూపాయలు ఇస్తాం, ఇన్ని నిధులు ఖర్చు అవుతాయి, ఇన్ని నిధులు కేటాయించినాం. ఇవన్నీ చెప్పాలి కదా. గ్యాస్ 500 రూపాయలు గ్యాస్ ఇస్తాం, ఇంత బడ్జెట్ అవసరం, ఇంత కేటాయించాం చెప్పాలి. 200 యూనిట్ల ఫ్రీ విద్యుత్ ఇస్తాం, ఇన్ని నిధులు ఖర్చు అవుతాయి, 53,000 కోట్ల రూపాయలు. వాళ్ళు అనుకున్న ఒక్క మహాలక్ష్మి పథకానికే నాకు తెలిసి 60,000 కోట్ల రూపాయలు కావాలి. ఒక మహాలక్ష్మి పథకానికి మరి 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తున్నారు, దానికి 8,000 కోట్లు ఏడ చూపెట్టారు మీరు? ఇప్పుడు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మేము ఇచ్చిన 6 గ్యారెంటీల పాటు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి మీకు మీ మీద నమ్మకం ఉంటే, ప్రజల మీద గౌరవం ఉంటే, మీ మేనిఫెస్టో మీరు ఇచ్చిన హామీలు భగవద్గీత, ఖురాన్, బైబుల్ అయితే చెప్పండి, క్లారిటీ చెప్పండి. మేము 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాను, దీనికి ఇంత ఖర్చు వస్తుంది, ఇన్ని నిధులు కేటాయించినాం. మహాలక్ష్మి పథకానికి ఇన్ని వేల కోట్ల రూపాయల ఖర్చు వస్తుంది, ఇన్ని నిధులు కేటాయించినాం. 2,500 రూపాయలు మహిళలకు పెన్షన్ ఇస్తామన్నాం, దానికి ఇన్ని కోట్ల రూపాయలు అవుతాయి, ఇన్ని నిధులు కేటాయించినాం. ఇలా ఇల్లు లేని పేదలకు ఇళ్ల స్థలం పాటు 5 లక్షల రూపాయలు ఇస్తాం, ఇన్ని నిధులు ఖర్చు అవుతాయి, ఇన్ని నిధులు కేటాయించినాం. ఇవన్నీ చెప్పాలి కదా. గ్యాస్ 500 రూపాయలు గ్యాస్ ఇస్తాం, ఇంత బడ్జెట్ అవసరం, ఇంత కేటాయించాం చెప్పాలి. 200 యూనిట్ల ఫ్రీ విద్యుత్ ఇస్తాం, ఇన్ని నిధులు ఖర్చు అవుతాయి, ఇంత బడ్జెట్ కేటాయించినాం. ఇవన్నీ చెప్పాలి కదా. ఇవన్నీ ఏం చెప్పకుండా 53,000 కోట్ల రూపాయలను మేము ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి కేటాయించామంటే మీ మీద ప్రజలకు ఎట్లా విశ్వాసం, ఎట్లా నమ్మకం కుదురుతుంది? మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి 5 లక్షల కోట్లు కావాలి. ఏమి ఇవ్వకుండా మీరు కేవలం 53,000 కోట్ల రూపాయలు చూపించి భూతద్దం లేదో అరచేతిలో స్వర్గం చూపడతామంటే తెలంగాణ సమాజం అంతా అమాయకులు కాదన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. కాబట్టి చేతి వచ్చేసింది ప్రభుత్వం మీద, తెలంగాణ సమాజానికి విశ్వాసం పోయింది. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆశయాలు నెరవేరాలంటే మళ్ళీ తిరిగి భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజిన్ సర్కార్ రావని చెప్పి ఇప్పుడు ప్రజలు బాధపడుతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేసినాం రా, బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టడానికి, బీఆర్ఎస్ పార్టీని ఇంటికి పంపడానికి మేము బీజేపీకి ఓటేయాలన్నా, మేము తప్పిపోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం, మేము పొరపాటు చేస్తామని చెప్పి అతి తక్కువ రోజుల్నే ప్రజలు తెలంగాణ సమాజం గుర్తించిన విషయాన్ని ఇవాళ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే వాళ్ళు ఇచ్చిన హామీలకు ఎంత నిధులు కేటాయిస్తారు, ఎన్ని నిధులు అవసరం ఉంటాయి, ఎంత బడ్జెట్ కేటాయించారు, ఎందుకు కేటాయించలేకపోయినారో తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది. ఇప్పుడు 100 రోజులు ఎక్కడే, ఇంకా ఇప్పుడు మీకు తెలుసు, నాకు తెలుసు, ఎన్నికలు వస్తాయని అందరూ తెలుసు కదా. ఈ మంత్ ఎన్నికైనా రావచ్చు, మార్చి ఫస్ట్ వీక్ అయినా నోటిఫికేషన్ షెడ్యూల్ రావచ్చు, ఎన్నికల కోడ్ అమలవుతుంది. కాబట్టి మళ్ళీ ఎన్నికల కోడ్ పేరుతో కాంగ్రెస్ పార్టీ తప్పించుకునే ప్రయత్నం చేయద్దు. మేము చెప్తున్నాం, మీకు కూడా తెలుసు, మీ పార్టీ కూడా పోటీ చేస్తున్నది,
ఎప్పుడు షెడ్యూల్ వస్తుందో పోయినసారి మార్చి 1 షెడ్యూల్ వచ్చింది, ఈసారి కూడా మార్చి 1 షెడ్యూల్ వస్తుంది. మళ్ళీ 100 రోజులు కాలే షెడ్యూల్ వచ్చిందని చెప్పి తప్పించుకోవడం. ఇక షెడ్యూల్తో ఎవరు ఆలోచిస్తారన్నా? ఇప్పుడు 53,000 కోట్ల రూపాయలు కేటాయించినప్పుడే వాళ్ళు చేతులు తెచ్చిన విషయం తెలంగాణ సమాజం అర్థం చేసుకున్నారు. ఇప్పుడు 100 రోజుల మీరు 5 లక్షల కోట్ల 3 లక్షల కోట్ల మీరు నిధులు కేటాయిస్తే మీ మీద నమ్మకం ఉంటుండే. ఇప్పుడు చేతులు తెచ్చేది కాల అంటే ప్రభుత్వం వాళ్ళే ఉన్నది కదా, వాళ్ళు వస్తున్నారు లాస్ట్ వాళ్ళ మీద మీ అభిప్రాయం అంటే కాంగ్రెస్ వాళ్ళే సీట్లు ఎక్కువ గెలుస్తామని ఎవరి పార్టీ కేపాల్ కూడా గెలుస్తానండి అన్న, గెలుతానులే. ఇలా ఇవి మోడీ ఎన్నికలు అనేది ప్రజలు కూడా వస్తున్నది. ఏడవైనా ఏ సర్వీస్ కూడా నరేంద్ర మోడీ గారికి ఓటేస్తాం. మోడీ గారిని ప్రధానమంత్రిగా లేని భారతదేశాన్ని ఊహించుకోలేం. తల్లి భారత మాతను విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించాలి కాబట్టి మోడీ గారితో సాధ్యం. శక్తివంతమైన భారతదేశ నిర్మాణం జరగాలి, అది మోడీ గారితోనే సాధ్యం. పేదలకు సంక్షేమ పథకాలు ఇచ్చారు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నిధులు ఇచ్చాడు మోడీ గారు. అందుకే ఇలా ప్రజాహిత యాత్ర కూడా అందుకే ఇస్తున్నాం. నేను పార్లమెంట్ సభ్యునిగా గెలిచినాక నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏమేమి సంక్షేమ పథకాలు ఇచ్చింది, ఏ సంక్షేమ పథకానికి ఎన్ని నిధులు ఇచ్చిందో పూర్తిలో గ్రామ స్థాయిలో కూడా మేము చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఏడు కూడా ప్రజలందరూ కూడా మోడీ గారు ప్రధానమంత్రి కావాల్సిందే. ఇలా మేమెందుకు బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ సర్పంచులే చెప్పుకుంటున్నారు. ఇవాళ మోడీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకుంటే మా బతుకులు బర్బాద్ అయ్యేటి. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వలే, నయా పైసా ఇవ్వలే, మా బతుకులు నాశనం చేసింది, మా బతుకులు బర్బాద్ చేసిందని చెప్పి సర్పంచులే ఇలా అప్పుల పాలైన, సర్పంచులే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది, సర్పంచులే కూలీనాలు వేసుకునే పరిస్థితి వచ్చింది, సర్పంచులే పెట్రోల్ బంక్లో పనిచేసుకునే పరిస్థితి వచ్చిందంటే ఒక్కసారి అర్థం చేసుకోండి ఏమవుతుంది అనే విషయాన్ని. మేడిగడ్డ అది కూలడానికి కారణము ఇక్కడ స్వయం ప్రకటిత మేధావి ఉంటాడు. కానీ మేము తెలుసా ఉంటాడు, స్వయం ప్రకటిత మేధావి ఉంటాడు. పోయినసారి ఆయన ఇక్కడ కాకుండా పాపం ఏదో తెలంగాణ సెంటిమెంట్తో గెలిపించారు. ఆయన సమాధానం చెప్పాలి. మీ కుటుంబ సభ్యులకు ఎల్ఎన్టీ వాళ్ళని బెదిరించి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చుకున్నావా లేదా, ఇవాళ కూలిపోతే అది చిన్న సమస్య అని బీఆర్ఎస్ పార్టీ కొట్టేస్తున్నది. 1,00,000 కోట్లు పెట్టి 30,000 కోట్ల ప్రాజెక్టును అంత బడ్జెట్ అంచనాలు పెంచి ఇవాళ 1,00,000 కోట్లకు పై 1,30,000 కోట్లు పెట్టి ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేసి అది కూలిపోతుంటే ఇది చిన్న సమస్యనా? మరి కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ అసెంబ్లీ ఏం చేయాలి? ఇది కూలిపోయింది, దీని మీద విచారణకు ఎందుకు ఇవ్వాలి? సిబిఐ ఎంక్వైరీకి ముందుకు వస్తలేదు. సిబిఐ ఎంక్వైరీ రావకపోవడానికి కారణమైంది ఎల్ఎన్టీని ఎవరు బెదిరించారు, సబ్ కాంట్రాక్ట్ ఎవరు తీసుకున్నారు, ఆ సంస్థ పేరేంది, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బహిర్గతం చేయాలి. అప్పుడు ఇలా బుద్ధి వస్తుంది. ఇండియా కూటమి అన్న INTIA వాళ్ళే పురుష పెట్టుకున్నారు. ఇక దాన్ని మనం ఏం చేస్తాము, అన్ని విడిపోయి పెట్టుకున్నారు వాళ్ళు. నితీష్ కుమార్ అవుట్, మమతా బెనర్జీ అవుట్, ఇక కేజ్రీవాల్ కూడా వేతట్టున్నాడు. లాస్ట్కు రాహుల్ విన్సీ ఒక్కటే ఉంటాడు. రాహుల్ విన్సీ అంటే ఎవరన్నా? రాహుల్ గాంధీని దేశ ప్రధానిగా ఊహించుకుంటే ఎవరు వాళ్ళు అనుకుంటున్నారు ప్రజలు. రాహుల్ గాంధీ దేశ ప్రధాన, రాహుల్ విన్సీ ప్రధాని అంటున్నారు. రాహుల్ అంటే తోడేలు, అందుకే పేరు మార్చుకున్నాడు. రాజీవ్ గాంధీ చచ్చిపోయాక రాహుల్ గాంధీ అని పేరు మార్చుకున్నాడు, గాంధీ పేరు పెట్టుకున్నాడు. కాబట్టి రాహుల్ విన్సీని దేశ ప్రధానిగా ఎవ్వరు ఒప్పుకోరు, 100% ఫ్యాక్ట్. ఓకే, ధన్యవాదాలు.